అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ అడవి మధ్యలో మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ నుండి బయటపడడానికి దాదాపు 472 రోజులు పట్టవచ్చు. అడుగు ముందుకు వేసిన ప్రతిసారి భారీ చెట్లు, దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి. మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించుకోండి. ఈ అడవిలోని జంతువులు పెద్దదా చిన్నదా అనేది తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒకటే, మిమ్మల్ని చంపి తమ పొట్ట నింపుకోవడమే. ఎప్పుడు ఎక్కడ నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో ఊహించలేము. ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాలని గాలిలో కలిపేస్తుంది. అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపు 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ఎంత పెద్దది అంటే పాకిస్తాన్ లాంటి 7 దేశాలు ఈ అడవిలో ఇమిడిపోతాయి, లేదా మన భారతదేశం లాంటి 2 దేశాలు సైతం సులభంగా సరిపోతాయి. దీన్ని బట్టి ఈ అడవి ఎంత పెద్దది అనేది అర్థమవుతుంది. ఇక ఈ అడవి 9 దేశాలలో వ్యాపించి ఉంది. అవి బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలివియా, గయానా, సురినా మరియు ఫ్రెంచ్. ఇంకా ఈ అడవి యావత్ ప్రపంచానికి 20% ఆక్సిజన్ను అందిస్తుంది. అందుకే ఈ అడవిని ద లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఈ అడవిలో దాదాపు 390 బిలియన్ల చెట్లు ఉన్నాయని అంచనా. అంటే ప్రపంచంలోని చెట్లలో 16% చెట్లు ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అడవిని చుట్టి రావాల్సి వస్తే అది సుమారుగా 9500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈ అడవిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే సంవత్సరం పొడవునా దాదాపు ప్రతిరోజు ప్రతివారం వర్షం పడుతూనే ఉంటుంది. ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా, దృఢంగా మరియు శక్తివంతంగా పెరుగుతాయి. అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక జీవులు ఉన్నాయి. వీటిలో జాగ్వార్ ఒకటి. అలాగే రంగురంగుల మకాయి పక్షులు, వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత. అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు, ఇది ఒక గాఢమైన అద్భుతం. ఇక్కడ వర్షం పడినప్పుడు వర్షం నీరు దాదాపు 10 నిమిషాల వరకు చెట్ల కొమ్మల నుండి జారుతూ నేలను తాకుతాయి. ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. కాకులు దూరని కారడవి అంటాం కదా, అలా ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలయం. ఇక్కడ 40,000 రకాల మొక్కలు, 1300 రకాల అరుదైన పక్షులు, 2200 రకాల చేపలు, 272 రకాల క్షీరదాలు, 380 రకాల వింత జీవులు ఉన్నాయి. ఈ జీవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు, కేవలం ఈ అడవిలో మాత్రమే కనిపిస్తాయి. ఇక ఇక్కడ కీటకాల గురించి చెప్పాలి అంటే 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి. ఈ అడవి బయట నుండి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. చిన్న కీటకం కూడా గొప్ప విషయాన్ని కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ అడవిలో ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనకొండ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. దాదాపు 30 అడుగుల పొడవు మరియు 250 కేజీల బరువు ఉంటుంది. ఇది విషపూరితమైనది కాదు, కానీ తమ బలమైన శరీరంతో పెద్ద పెద్ద జంతువులను చుట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అలాగే ఇక్కడ కోబ్రా, పైథాన్ వంటి వేలాది ప్రమాదకరమైన పాములు కూడా నివసిస్తున్నాయి. ఇక అమెజాన్ లో మరొక ప్రమాదకరమైన జీవి బుల్లెట్ యాంట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చీమ. దాదాపు 4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని కాటు చాలా బాధాకరం. దీని నొప్పి బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్తే ఎంత నొప్పిగా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది. అమెజాన్ నది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొడవైన నది. దీని మొత్తం పొడవు 6840 కిలోమీటర్లు. ఇది దాదాపు 329 ఫీట్ల లోతు ఉంటుంది. కానీ దీని నిజమైన గొప్పతనం దాని నీటి ప్రవాహంలో ఉంది. ప్రతి సెకనుకి 2,19,000 క్యూబిక్ మీటర్స్ నీటిని మోస్తుంది. అమెజాన్ నది నుండి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనది అంటే ప్రపంచంలోని టాప్ 14 నదులు ఈ నదిలో కలిసిన అవి అమెజాన్ నది ప్రవాహానికి సమానం చేయలేవు. అమెజాన్ అడవిలో పడే వర్షం నీరు అంతా ఈ నదిలోకి వచ్చి చేరుతుంది. అమెజాన్ నది అనేది కేవలం నీటి కోసం మాత్రమే కాదు, అరుదైన జీవులకు కూడా ఆశ్రయం. వాటిలో ముఖ్యమైనది పింక్ డాల్ఫిన్. ఈ డాల్ఫిన్ తమ ప్రత్యేకమైన గులాబీ రంగుతో నది యొక్క గందరగోళ నీటిలో సంచరిస్తాయి. ఈ గులాబీ రంగు డాల్ఫిన్స్ 9 అడుగుల పొడవు మరియు 200 కేజీల బరువు ఉంటుంది. ఇతర డాల్ఫిన్స్ కంటే ఇవి తెలివైనవి మరియు వేగవంతమైనవి. ఎందుకు అంటే వీటి మెదడు పరిమాణం పెద్దగా ఉంటుంది.
సాధారణంగా డాల్ఫిన్స్ అనేవి మానవులతో స్నేహపూర్వకంగా ఉంటాయి, కానీ ఈ గులాబీ రంగు డాల్ఫిన్స్ ఒక్కొక్కసారి మనుషులపై దాడి చేయవచ్చు. అయినా కూడా ఇవి అమెజాన్ నది యొక్క ఆకర్షణీయమైన జీవులలో ఒకటిగా నిలుస్తాయి. అంతేకాకుండా ఈ నదిలో వేల రకాలైన మొసళ్ళు కూడా జీవిస్తాయి. ఇవి తమ ఆకలిని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాయి. ఇక అమెజాన్ నదిలో మరొక ఆశ్చర్యకరమైన జీవి ఎలక్ట్రిక్ ఈల్. ఈ చేప 860 వోల్ట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు. అయితే ఇవి తమ రక్షణ కోసం మాత్రమే ఈ విద్యుత్ని ఉపయోగిస్తాయి. ఇవి పెద్ద జంతువులకు కూడా ప్రమాదం కలిగించవచ్చు. అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ ఈల్స్ వల్ల మానవులు విద్యుత్ షాక్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ప్రాణాంతకం కావు, కానీ ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థని తాత్కాలికంగా దెబ్బ తీయగలవు. ఇక మార్టిన్ స్టీల్ అనే వ్యక్తి మొత్తం అమెజాన్ నదిని ఈత కొట్టి దాటాడు. అది 6840 కిలోమీటర్ల దూరం. ఈ నదిలో భారీ మొసళ్ళు మరియు ప్రాణాంతకమైన జీవులు ఉన్నప్పటికీ అతను కేవలం 66 రోజుల్లో తన సాహసాన్ని పూర్తి చేశాడు. మార్టిన్ తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రికార్డులో ఒకటి కూడా. అతను రోజుకి 10 గంటల చొప్పున ఈత కొడుతూ ఈ రికార్డును సాధించాడు. ఇక అమెజాన్ నదిలో అనేక ప్రమాదాలు ఉన్నాయి. అనకొండలు, ఎలక్ట్రిక్ ఈల్స్, మొసళ్ళు, ఇవే కాకుండా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఇంకా పెద్ద జీవులు కూడా ఉన్నాయి. అమెజాన్ అడవిలో పెరు దేశంలో ఒక అద్భుతమైన నది ఉంది. పొడవు ఉంటుంది మరియు దాని నీటి ఉష్ణోగ్రత 90 నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ నది ఎందుకు ఇలా మరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇక అమెజాన్ అడవిలో సుమారుగా 600 తెగలు నివసిస్తున్నాయి. ఈ ప్రజలు అడవిలోని జంతువులు వేటాడి తమ జీవనాన్ని గడుపుతున్నారు. వీరికి ఇప్పటికీ ఆధునిక సమాజంతో సంబంధాలు లేవు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.